ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ ధనస్సు రాశి వారికి మీకు శుక్రుడు గురువు కలిసి అష్టమంలో ఉంటున్నారు. గురువు జూన్ 2వ తేదీ నుంచి వస్తే శుక్రుడు జూన్ 9వ తేదీ నుంచి వచ్చి గురువును కలుస్తాడు. అష్టమ స్థాన గురువు అనగానే ప్రతి ఒక్కరికి అమ్మో అష్టమంలో గురువు ఉన్నాడండి ఏంటండి అంటారు. అష్టమంలో గురువు ఉన్నప్పుడు ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి, మరియు చతుర్థ భావాన్ని కూడా చూస్తాడు కాబట్టి గృహ సంబంధించిన విషయాల్లో గతంలో చూడండి, ఇప్పుడు మనకి మీ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు ఏంటి, పంచమంలో ఉండే కుజుడు, అష్టమంలో ఉండేటువంటి 2 గ్రహాలు, భాగ్యంలో ఉండే కేతు, వీటి వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే మీకు అష్టమంలో ఉంటాడో ఇన్సూరెన్సెస్ మూలంగా రావాల్సిన డబ్బు రావడం, మీకు అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి గతంలో ఏవైనా మనం చూడండి, ఒక్కోసారి కొంత డబ్బు ఉండగానే మనం ఇల్లు ప్రారంభిస్తాం, ఏదో వెహికల్ తీసుకుంటాం, దానికి మరమ్మతు చేసుకుందామని అనుకుంటాం. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే రావాల్సిన డబ్బు రాకపోతే ఆ పిల్లర్లే సాగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు అష్టమంలో వచ్చినటువంటి శని శుక్రుడు గురువు కాంబినేషను 4వ భావాన్ని చూస్తుంది కాబట్టి ఆగిపోయినటువంటి గృహము కానివ్వండి, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడము, గతంలో విద్యా సంబంధించిన విషయంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండి అది ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆగిపోయినప్పటికీ అది కూడా కాస్త ముందుకు కదలడము, తల్లిగారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా చిన్న సర్జరీ చేసుకుంటే సెట్ అవుతుంది అనుకునేటువంటివి కూడా సెట్ అవ్వడము, ఇటువంటివి బలంగా కనబడుతున్నాయి. అయితే మీరు నిర్ణయాలు కొంచెం ఆవేశపూరితంగా తీసుకునే సమయం నడుస్తుంది, పంచమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి. మరియు మీరు ఇప్పుడున్న కండిషన్ పరంగా ఇన్సూరెన్సెస్ సంబంధంగా మీకు కలిసి రావడం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ సకాలంలో కట్టండి. మరియు భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ మీకు ఏంటంటే భాగ్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది దేవతా అనుగ్రహాన్ని చెప్తుంది. తండ్రి గారి యొక్క విషయాలు కూడా భాగ్యస్థానంలో ఉంటాయి, అదేవిధంగా బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు కూడా భాగ్యంలో ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయంలోని, మరియు అదేవిధంగా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అది తీసుకోకండి. కాకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ సంబంధించిన ఎవరైతే విద్యా సంబంధించిన వాటిలో ఉంటారో అటువంటి వాటికి చాలా చాలా బాగుంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడము, లేదా సూర్య ఆలయాలకి కోనార్క్ ఉంటుంది, లేదా గణపతి ఆలయాలకి రెగ్యులర్గా గణపతి క్షేత్రాలకు వెళ్ళండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు ఎప్పుడైతే పంచమంలో కూర్చున్నాడో కాస్త మీ యొక్క సంతానాన్ని వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగము పనికిరాదు అనే ఒక సూచన వాళ్ళకి ఇవ్వండి. మరి ఈ 2 గ్రహాల వల్ల దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, మనం గతంలో ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం, ఈ కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు, శని మీనరాశిలో కూర్చున్నాడు, కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి గురువు, ఇందులో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది చెప్తాను, వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ జాగ్రత్త అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ జాగ్రత్త అనేటువంటిది నీటి ద్వారా వచ్చే సమస్యలు, వాహనాల ద్వారా వచ్చే సమస్యలు. ఎందుకంటే ఈ గురువు ఎప్పుడైతే మనకి కర్కాటక రాశిలో శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడో ఇది వాహన ప్రమాదాలని, నీటికి ద్వారా వచ్చేటువంటి విపత్తులని, యుద్ధ సంబంధించిన అంతా సమసిపోయే కదా ముగిసిపోయే అనుకున్నది మళ్ళీ పెరగడం. ఎందుకంటే మే 11 నుంచి ఎప్పుడైతే మనకి కుజుడు మేషరాశిలోకి వస్తున్నాడు, మే 11 నుంచి మీరు కనుక గమనించినట్లయితే ఇంకా ఏ యుద్ధము లేదనుకునేది మళ్ళీ మే 11 నుంచి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి కామన్గా. అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి మంచి ఏమిటి అంటే కొన్ని ప్రదేశాల్లో మనం చూడండి, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది ఏంటోనండి ఇక్కడ పెరిగేటట్లేదు అనుకునే ప్రదేశాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎందుకు కారణం ఏమిటి అంటే గురువు ఎక్కడైతే ఉన్నాడో న్యాచురల్ 4th హౌస్, ఆ సహజ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువుకి శుక్రుడి యొక్క సంబంధం వస్తూ న్యాచురల్గా మనకి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడము అనేటువంటిది ఎవరి జన్మజాత చక్రంలో అయినా, వృశ్చికంలో కనుక కుజుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అలాగే వృశ్చిక రాశిని ఏదైనా శుభగ్రహం చూసినా సరే పుంజుకుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
మీరు చాలామంది చూడండి, చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క జాతక చక్రం రీత్యా వాళ్ళకి అప్పులు అవ్వడమనో, రోగమనో, రుణమనో, శత్రుత్వాలనో ఏర్పడుతుంది, ముఖ్యంగా అప్పులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ లగ్నం నుంచి, అంటే మీ యొక్క జాతక చక్రంలో మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నం అయిందో చూసుకొని మీ లగ్నం నుంచి ఆరో అధిపతి ఎవరో తెలుసుకోగలగాలి. ఇప్పుడు మేషానికి కన్యారాశి అవుతారు స్థానం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఆరో భావంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. మేషానికి అయితే కన్య అవుతుంది, వృషభానికి అయితే తుల అవుతుంది, మిథునానికి అయితే వృశ్చికం అవుతుంది. అంటే మేషానికేమో మీరు పెసలు దానంగా ఇవ్వండి, వృషభానికేమో శుక్రుడికి సంబంధించినవి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి, లేకపోతే శనగలు ఇచ్చినా పర్లేదు, లాభాధిపతి కూడా పనిచేస్తారు అక్కడ. మిథునానికి చాలా క్లియర్గా మీకు ఇక్కడ కందులు దానంగా ఇవ్వండి. మరియు అదేవిధంగా కర్కాటకానికి మీరు బొబ్బర్లు ఇవ్వచ్చు లేదా శనగలు ఇవ్వచ్చు. బొబ్బర్లు ఇంకా బాగా పనిచేస్తాయి, అంటే 6th లాడ్ కంటే 11th లాడ్ పనిచేస్తారు. ఇక్కడ ఏంటంటే మన పూర్వజన్మలో ఉండేటువంటి కర్మ వల్లనే మనం అప్పులు పాలవడము, అనుకున్నది సాధించలేకపోవడము, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రతి లగ్నానికి వాళ్ళ యొక్క పంచమాధిపతికి సంబంధించిన ధ్యానము, మంత్రము చేయడము, 6వ అధిపతికి సంబంధించిన దానం ఇవ్వడం చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఆ రకంగా సింహం వారు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా పెసలు దానంగా ఇవ్వడం, శనగలు నువ్వులు దానంగా ఇవ్వడం, పెసలు నువ్వులు దానంగా ఇవ్వడం, మరియు అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారైతే బియ్యము దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా తులారాశి వారైతే శనగలు మరియు గోధుమలు, వృశ్చికం వారైతేనేమో కందులు, పెసలు, ధనస్సు వారైతేనేమో బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి. మరియు మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కందులు, పెసలు దానం ఇవ్వచ్చు. కుంభరాశి వారు బియ్యము అండ్ శనగలు దానం ఇవ్వండి. మరియు మీన రాశి వారు గోధుమలు అండ్ నువ్వులు దానం ఇవ్వండి. వీటి వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. మనము ఏ పని చేయాలన్నా మన పూర్వజన్మ కర్మ అనేటువంటిది అడ్డుపడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కువగా ఉంటే, పాపకర్మ ఎక్కువగా ఉంటాయి. పుణ్యకర్మ ఉందనుకోండి, అదే మీకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేశకాల పరిస్థితుల్లో వచ్చే కాలంలో కాస్త ఈ రోగాల బారిన పడేటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి గురువు కర్కాటక రాశిలో ఉండడం అనేటువంటిది, అయితే దీనివల్ల బంగారం కూడా విపరీతంగా పెరగడం, ఫ్లక్చువేషన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగడము, మరియు మీ జన్మజాతకంలో ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ గ్రహం మారడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఈ గ్రహం మారడం వల్ల, ఏ గ్రహం అయితే మారుతుందో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గోచారంలో ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఏమంటే మేము ఉన్న ప్రదేశంలో దానం తీసుకునే వాళ్ళు లేరు, గోవుకి తినిపించండి పర్లేదు. అలా కాకుండా దానము తీసుకోవడానికి లేరు, గోవు తినిపించుకోవడానికి మాకు గోశాల లేదు, ఎక్కడ గోవులు కూడా ఉండవు, మేము ఉండేటువంటిది ఏదో సౌదీ కంట్రీస్లో ఉంటున్నాం అనుకున్నప్పుడు మీరు చక్కగా కూర్చొని ఆ గ్రహ అధిష్టాన దేవతను ధ్యానం చేయండి. అంటే ఇప్పుడు రవి మారాడు సూర్యభగవాను, చంద్రుడు మారాడు రాజరాజేశ్వరీదేవి అయిన నమః అని, కుజుడు మారాడు ఓం స్కందాయ నమః, బుధుడు మారాడు ఓం విష్ణవే నమః, గురువు మారాడు ఉదాహరణకి, అప్పుడు ఓం దత్తాత్రేయాయ నమః, శుక్రుడు ఓం శ్రీమాత్రే నమః, శని నమఃశివాయ లేదా ఓం ఆంజనేయ స్వామి నమః, రాహువు మారాడు అనుకోండి, రాహుకేతు ఇప్పట్లో మారట్లేదు, మనకు నవంబర్లో మారుతాడు, అప్పుడు ఓం దుర్గాయ నమః, ఓం గణాధిపతయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే గ్రహ మార్పు వల్ల మీకు కలిగేటువంటి చెడు జరగకుండా మంచి జరుగుతుంది. శ్రీమాత్రే నమః.